ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. నా పేరు హిమబిందు. ముందుగా మనకు ధ్యానాన్ని, జ్ఞానాన్ని, మహాజ్ఞానాన్ని పంచిన మహాగురువు అయినటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చిన ప్లేసు అగత్యార్ ధ్యాన ఆశ్రమానికి వచ్చాను. ఈరోజు నేను బెంగళూరు నుంచి వచ్చాను. చాలా ఇక్కడ అడుగు పెట్టంగానే ఇదంతా కూడా ఒక ఎనర్జీ ప్లేస్ అని ఆ శరీరానికి, మనస్సుకి, బుద్ధికి, ఆత్మకి, పరమాత్మకి అలా అనుభూతి చెందుతూ లోపలికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ ప్లేసు. ఇక్కడ అగత్యార్ పిరమిడ్లో ధ్యానం చేశాను. తర్వాత ఎంతో ఇక్కడ సహజంగా చెట్లన్నీ కూడా ఎంతో అద్భుతంగా, నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంది. సహజీవనం, మనిషి ఎలా సహజీవనం జీవించాలి అన్నది మర్చిపోయాడు. సిటీ లైఫ్లో యాంగ్జైటీ, స్ట్రెస్, ఇలాంటి వాటితో మైండ్ స్ట్రెస్తో అలాంటి స్ట్రెస్తో ఉన్న సిటీ లైఫ్లో నుంచి ఈ లైఫ్లోకి వచ్చినప్పుడు మనం ఒక సహజీవనం జీవించడం ఎలానో తెలుస్తుంది మనిషికి. చాలా మనసు ప్రశాంతత కానీ, ఇక్కడ ఒక శక్తి కానీ 3 times మోర్ శక్తిని మనము స్పర్శించవచ్చు, అనుభూతి చెందొచ్చు. నేను ఒకసారి అక్కడ పిరమిడ్లో ధ్యానం చేశాను. అసలు కళ్ళు తెరవాలని అనిపించలేదండి. మరి గంటలు ధ్యానం చేయొచ్చు. అంత ధ్యాన స్థితిలోకి నేను లోపలికి వెళ్ళానమాట. అగత్యార్ అంటేనే ఆయన నాడీ మండల శుద్ధి, ఆయన అధిపతి అనమాట. ఆ నాడీ మండల శుద్ధి అన్నది చాలా చక్కగా జరిగిపోతుంది ఇక్కడ. ఎన్నో చెట్లు, ఇక్కడ ఎన్నో పిరమిడ్స్ కూడా అక్కడక్కడే వేశారు. నేచర్ అయితే అల్టిమేట్గా ఉంది ఇక్కడ. అన్ని చోట్లకి వెళ్ళి ధ్యానం చేశాము. అక్కడ నేచర్లో కూర్చొని ధ్యానం చేశాము. ఒక శక్తి క్షేత్రం ఇది. చాలా చక్కగా నేను యూటిలైజ్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చాక అది బిల్వపత్రం అని చెట్ల దగ్గర ధ్యానము చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఒక ధ్యాన శక్తిని, ఒక ఆత్మశక్తిని మనం పొందాలంటే ఇలాంటి ప్లేస్కి తప్పకుండా మనం విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఇంకొక పిరమిడ్, మెర్కబా పిరమిడ్ కానీ వెళ్ళాను. అక్కడంతా కూడా లోపల చాలా క్రిస్టల్స్తో నింపారనమాట. లోపల చాలా ఎనర్జీ ప్లేస్. తొందరగా అక్కడ ఇంకా హీలింగ్ ప్రాసెస్ అనేది తొందరగా జరుగుతుంది. ఇంకొక పిరమిడ్, గణేష పిరమిడ్ అని, అక్కడ వెళ్ళి ధ్యానం చేసాం 1 hour. అస్సలు లేయాలని అనిపించలేదండి నాకు. ఇలా ప్లేస్లో మనం అప్పుడప్పుడు కూడా ఒక ఆత్మశక్తిని, మనము బయట ఎప్పుడు మనసుతో జీవించడం అయిపోతుంది. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు ఒక ఆత్మతో జీవించడం అన్నది మన చక్కగా వచ్చేస్తుంది. తొందరగా ఆ సహజీవనంగా జీవించడం వచ్చేస్తాయి. హలో మాస్టర్స్, నమస్తే. నా పేరు శిరీష. నేను అట్లాంటా, జార్జియా, USA నుంచి వచ్చాను. ఇక్కడ అగస్త్యార్ ధ్యాన ఆశ్రమాన్ని విజిట్ చేయడానికి వచ్చాను ఈరోజు. నా ఫస్ట్ కజిన్ సునీత పిరమిడ్ మాస్టర్ నాకు ఈ ఆశ్రమం గురించి పరిచయం చేశారు. అప్పటి నుంచి ఈ ఆశ్రమాన్ని విజిట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు రావటం జరిగింది. ఈ ప్లేస్ ఎంటర్ అవుతూనే ఎంత ఆనందంగా ఉండింది అంటే, అసలు ఈ ప్రాంగణంలో అడుగు పెట్టగానే అంత ఆనందాన్ని అనుభవించడం జరిగింది. ఇక్కడ మెయిన్ 3 పిరమిడ్స్ ఉన్నాయి. శ్రీ గణేష పిరమిడ్, మెర్కబా పిరమిడ్, అగస్త్యార్ పిరమిడ్, 3 పిరమిడ్లు మనం ఇక్కడ దర్శించవచ్చు. ఈ పిరమిడ్స్ ప్రత్యేకత, ఆ పిరమిడ్లో కూర్చున్నప్పుడు ఎంత ఏకత్వంలో ఉన్నాను, ఎంత ఆనందంగా ఉన్నాను. కళ్ళు మూసినా ఇక్కడ ఒక బ్లిస్ స్టేట్, ఆనందంగా ఉండటం నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అలాగే ఇక్కడ మనం కళ్ళు తెరిచినా కూడా చుట్టూ ఎంతో ఆహ్లాదకరమైన నేచర్, ప్రకృతి ఎంత బాగా ఆహ్వానిస్తూ నన్ను ఒడిలోకి చేర్చుకుంది అంటే, ఇక్కడ ప్రతి ఒక్క చెట్టు, ఎన్నో రకాల కొబ్బరి తోటలు, జామకాయలు, చింతకాయ చెట్లు, ఇక్కడ చుట్టూ చెట్లతో ఎంత ఆహ్లాదంగా ఉంది. ఇక్కడ నేచర్లో మెడిటేషన్ చేయటం ఎంత ఆనందంగా ఉంది అంటే చెప్పనలివి కాదు. కళ్ళు తెరిచినా ధ్యానమే, కళ్ళు మూసినా ధ్యానమే. అంత ఆనందమైన ఒక స్థలం ఇది. ఇక్కడ బిల్వపత్రం, ఏక బిల్వపత్రం, తులసి పత్రం, ఈ మొక్కలు కలిగిన ఒక చిన్న ప్రదేశం ఉంది. అక్కడ కూడా ధ్యానం చేసుకోవటానికి అనుకూలంగా ఉన్నాయి.
ఎక్కడ చూసినా పిరమిడ్ ఎనర్జీని ఇక్కడ యూజ్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎంతో ప్రశాంతత, ఎవరైనా స్టే చేయటానికి ఇక్కడ ఫుడ్ అన్నీ ఫ్రీగా ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ప్లేసు. ఒక్కరు విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. ఫ్యామిలీతో విజిట్ చేయాలి. ఇక్కడ ఎన్నో వర్క్ షాప్స్ జరుగుతున్నాయి. సో వర్క్ షాప్స్ అటెండ్ అవ్వచ్చు. పిల్లలు కూడా ఈ ధ్యాన క్షేత్రాన్ని విరివిగా ఉపయోగించుకోవచ్చు. ముఖ్యంగా టీన్స్, ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తిని ఇక్కడికి వచ్చినప్పుడు శక్తి, జ్ఞానం అనే రెండిటిని తీసుకొని మనం మళ్ళీ మన లైఫ్లో ఎలా దాన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఎలా మనం చక్కగా జీవించవచ్చు, మనం సరైన జీవన విధానం ఏమిటి అనేది చక్కగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. దాని ద్వారా మనం ఎంతో ఆనందాన్ని, ప్రశాంతతని ఈ విశ్వానికి మనము ఒక బహుమతిగా ఇవ్వవచ్చు. సో మనం మొదటగా ప్రశాంతత, మనం మొదటగా ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే అదే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ స్థలంలో మనకి ఇవన్నీ కూడా అగస్త్య మహాముని ధ్యానాశ్రమంలో ఆ పిరమిడ్ ఎనర్జీ కనెక్ట్ అయినప్పుడు ప్రతి ఒక్క అణువు ఆనందంతో స్పందించింది. ఆనందమే ఇక్కడ ఆనందమే, ఇంకేమీ లేదు, బ్లిస్ అంతే. అన్ని మాటల్లో చెప్పలేను. అది ఎవరికి వారు వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ ఫుడ్, అన్నదానంలో అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆ ఫుడ్ టేస్ట్ చేస్తే ఎంత బాగుందో, ఎంత రుచికరంగా చేస్తున్నారో. ఇంత ప్రాజెక్ట్ని కృష్ణగిరికి 50 కిలోమీటర్స్ అవే ఉంది ఇది. ఇంత లోపల ఇంత డెవలప్మెంట్ చేయటం అంత ఈజీ కాదు. ఇలాంటి క్రియేట్ చేసిన మాస్టర్స్కి నా ధ్యాన ఆత్మాభివందనాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. తప్పకుండా విజిట్ చేయగలరు ఈ ప్లేస్ని, శక్తిని అందుకోగలరు, ఆనందంగా జీవించగలరు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.